New fashion era for lease or sale. For more details, contact 9966116399. హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను స్వప్న. బిగ్ బాస్ 9 నిన్న నామినేషన్స్ గురించి మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. పవన్ గారు నమస్తే అండి. యాక్చువల్గా బిగ్ బాస్ 9 నామినేషన్స్ గురించి కాకుండా మనం అసలు నామినేషన్స్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారనేది మాట్లాడదాం. దయచేసి ఆడియన్స్ ప్రేక్షకులందరూ కిరణ్ టీవీని ఫాలో అయ్యేవాళ్ళు బిగ్ బాస్కి సంబంధించి మేము కొంచెం తక్కువ టైమే కేటాయిస్తున్నాము, 10 minutes. అయితే మీకు ఇంకా ఎలాబొరేటెడ్గా కావాలి అని అంటే కింద మెసేజ్ పెట్టండి. అలాగే మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనేది కామెంట్ బాక్స్లో చేస్తే నేను దాని మీద కూడా మనం మంచి డీటెయిలింగ్ ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాం. అయితే ఇక్కడ మన కర్మ ఏంటంటే అండి, వీళ్ళు కామనర్స్లో ఒక్కళ్ళు కూడా సరిగ్గా లేరు అని చెప్పాలి. ఆఖరికి డెమోన్ పవన్ అలాగే ఉన్నాడు. అతను ఏదో పులిహార కలపటంలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. లెమన్దో చింతపండుదో ఎవరికి తెలియదు. కానీ తర్వాత రెండో విషయం, ఆ అమ్మాయి ప్రియా గురించి శ్రీజ గురించి అసలు చెప్పనే అక్కర్లా. అంటే జనరల్ గా సార్ కామనర్స్ ని తీసుకుని వస్తే జనాలైనా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళ నుండి మనం ఇన్స్పైర్ అవ్వాలనుకుంటారు. కానీ ఇన్స్పైర్ అయ్యే క్యాండిడేట్ అయితే ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. వీళ్ళు ఇలా ఉండకూడదేమో బయట. వాళ్ళు నిజంగా చెప్తున్నాం కదండి, కొంతమంది అసలు ఎక్కడికన్నా వెళ్ళినా ఆఫీసుల్లో కానీ లేకపోతే కొలీగ్స్తో కానీ బంధువులతో కానీ ఇంకోటి చెప్పాలని ఉంది కానీ అది కరెక్ట్ కాదని చెప్పట్లేదు. వెళ్తే మాత్రం నిజంగా చితక బాదుతారు కామనర్స్ని మాత్రం, కొంతమందిని. అందరిని అన్నట్లే చిత్తక బాది ఇంట్లో నుండి బయటకు పంపిస్తారు. ఇది నేను నెంబర్ 1. ఇలాగే ఉంటాయి యాటిట్యూడ్. రెండోది, ఈ ముందు ఈ ప్రియా అండ్ శ్రీజ గురించి ఫస్ట్ మాట్లాడేద్దాం. వాళ్ళు ఎక్కువ స్పేస్ వచ్చేస్తుంది, మనం గట్టిగా అరిచేసి ఇది చేస్తే అబ్బా ఎంత ఫైటింగ్ స్పిరిట్ ఈ అమ్మాయికి అది ఇది అని అనుకుంటారేమోనని చెప్పి అరుస్తున్నారు తప్ప దానిలో వ్యాలిడ్ పాయింట్స్ అనేవి లేవు. అంటే వాళ్ళు ఏంటంటే ముందు సీజన్స్ అన్ని బాగా చూసేసి వచ్చేసి ఎవరైతే అరుస్తారో కెమెరా స్పేస్ ఎవరికి ఉంటుందో ఇవన్నీ అనలైజ్ చేసుకుని అట్లా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. రీజన్ ఉన్నా లేకపోయినా గట్టి గట్టిగా అరవడం, గందరగోళంగా మాట్లాడటం అనేది అసలు జనరల్ గా కామన్ పబ్లిక్ కి అర్థం కావట్లే. కామనర్స్ చేసేది ఉద్రా బాబేళ్ళని అస్సాం పంపించేసేయండి అని చెప్పి ట్రోల్స్, నిజంగా చాలా రకాల ట్రోల్స్ వస్తున్నాయి. ఇక మనీష్ గారు జల్సా సినిమా చూసారా మీరు? మనీష్ గారి గురించి చెప్తే అందులో కప్పు ఇస్తే ఆ కప్పు తీసుకుంటుంది, దానిలో ఇలా షుగర్ కలుపుతాడు, కొంచెం ఇలా కలుపుతాడు డాక్టర్ సైకాలజిస్ట్ అంతా కలిపి చక్కగా ఇలా తాగుతాడు. ఆ అమ్మాయి ఏమో డాక్టర్ మొహం మీద కొడుతుంది. ఇలాగేనండి కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తుంది. ఆడ్గా కాదండి పిచ్చండి మీ అమ్మాయికి అని. అలాగా ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. ఈ మనీష్ గారు ఎవరన్నా ఆయన 2.5 రోజుల నుండి ఉపవాసం ఉన్నాడు. ఆయనకి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తన్ని కూడా రాముని కూడా పిలిచారు. పిలిచి కొంచెం జాగ్రత్తగా చూసుకో, కొంచెం కేసు ముదిరేలాగా ఉంది, ఏమైపోతాడు అర్థం కావట్లేదు అని అనకుండా బాబు కొంచెం నువ్వన్నా చూసుకోరా బాబు అని అయితే మన మీదకి వస్తుంది అన్నట్టుగా చెప్తే సరే అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమండి నేను తిన్ను, భరణి చేసాడా అసలు తిన్ను, ఆయన చేతితో నేను తిన్ను అంటే అప్పుడు ఈ జల్సాది గుర్తొచ్చింది. ఇది ఆడ్గా బిహేవ్ చేయటం కాదండి, వైల్డ్గా కూడా కాదు, పిచ్చండి ఆయనకి అన్నట్టుగా అనిపిస్తుంది. హరీష్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే నిజంగా వెరీ సారీ, ఇలా అనిపిస్తుంది జనాలకి. కింద నేను చాలా మెసేజ్లు చదివా. ఇది నెంబర్ 1. ఇక రెండోది, కన్ఫెషన్ రూమ్లో నాకు నేను అర్థం కావట్లేదు, నా భాష నా భావం రెండు అర్థం కావట్లేదు అని అంటే, ఇందాక ఎవరో చెప్పారు రివ్యూలో, పరిటాల మూర్తి అనుకుంటా, భాష నువ్వు చెప్తే అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళకి వినపడుతుంది, అందరికీ తెలుగు వచ్చు. భావం అనేది నువ్వు వ్యక్తపరిస్తే వస్తుంది, నువ్వేం చెప్పకుండా నేను మొహం మొత్తం మాడిపోయిన మసాలా దోశలాగా ఇలా పెట్టేసుకుని ఎవరన్నా వచ్చి ఏమన్నా అసలు నాగార్జున గారి ఎపిసోడ్ నుండే అతను ఏం ఎక్స్పెక్ట్ చేశాడని అంటే చప్పట్లు కొడతారు, అసలు హ్యాట్స్ ఆఫ్, నీ అంత ఇది లేదు, నువ్వు అవుట్ స్పోకెన్, నువ్వు ఎలా ఉంటావు అలా పోర్ట్రే అవుదాం అనుకున్నాడు. కానీ జనాల్లో ఎలా వెళ్ళింది అనేది నాగార్జున గారు చెప్పేసరికి ఆ రోజు నుండి మసాలా దోశలాగా పెట్టుకుంటున్నాడు, సారీ మాడిపోయిన మసాలా లాగా పెట్టుతున్నాడు ఫేస్ మొత్తం. దాంతో ఎందుకురా బాబు నువ్వు అంత కష్టపడి ఉండడం ఎందుకు, నేను ఎలా పోర్ట్రే అవుతున్నానో తెలీదు, నన్ను పంపించేసేయండి అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. అప్పటికి చాలా సాఫ్ట్ టోన్లో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అదేదో IAS పరీక్ష నెగ్గారు మీరు అన్నట్టుగా, అగ్ని పరీక్షలో మీరు చాలా కష్టపడి మీరు నెగ్గారు అని బుజ్జగిచ్చినట్టుగా చెప్తున్నాడు. బుజ్జగిచ్చినట్టుగా చెప్తున్నా నేను విన్నట్లా, మళ్ళా బయటకు వచ్చి మళ్ళా బై అసలు ఆయనకి గేమ్ అనేది అర్థం కావట్లేదండి. ఇది నెంబర్ 1. రెండోది, సుమన్ శెట్టి
నామినేషన్స్ చేసేటప్పుడు అది కాదమ్మా నేను ఏదైనా చెప్తే నేను చేశాను కదా, ఇది కాదమ్మా నేను చెప్తే చేశాను కదా, ఎంతసేపు ఆయన వర్షన్ అదే కానీ ఓ ఫైటింగ్ స్పిరిట్ లేదు, పాడు లేదు. ఆయనకి ఫ్యాన్స్ ఉండరు బయట, మనం కూడా ఆయన ఫ్యాన్సే. కానీ గేమ్ లాగా కొట్టేస్తుంది కదా సార్, గేమ్ లా చూడకుండా నువ్వు పప్పులాగా కూర్చుని నువ్వు సిగరెట్లు ఎక్కడున్నాయి నువ్వు తీసేవమ్మా అనుకుంటూ లేకపోతే ఇంకోటి చేసుకుంటూ, నిజంగా అసలు చూసిన ప్రతి ఒక్కళ్ళకి లైవ్ అందరికి ఇదే రకమైన బీపీ వచ్చింది రివ్యూవర్స్ తో సహా అన్న అనుమానం నిజంగా వచ్చి ఉంటుంది అందరికి. ఏంటి కామనర్స్ గేమ్ ఏంటి, నిజంగా గేమ్ ఎలా ఉండాలి, చక్కగా చూసేలాగా ఉండాలి. అందుకే ఫస్ట్ చెప్పగానే ఈ కామనర్స్ ని బయటికి తోసేయండి అని. అయితే ఇక్కడ ఫస్ట్ టైం నాకు తెలిసి రీతు చౌదరి బాగా ఫైట్ చేసింది అని నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఈయన హరీష్ ని నామినేట్ చేసినప్పుడు ఎందుకు తినట్లేదు మీరు గివ్ అప్ ఇచ్చేసారు అనే పాయింట్ నచ్చింది నాకు. మీరు ఆడట్లేదు, మీరు గివ్ అప్ ఇచ్చేసారు, మీరు ఫైటింగ్ స్పిరిట్ లేదు అని క్లియర్ కట్ గా ఈ అమ్మాయి రీతు చౌదరి చెప్పడం, అమ్మాయి ఆయన వంకాయ రీజన్ ఒకటి చెప్పాడు. అదేంటంటే బెండకాయ కూర రోజు బాగోలేదు అంట. బెండకాయ కూర రీలే బాగోలేకపోతే తినపోవడం అండి, ఎలా ఉన్నా ఎలా ఇది చేసినా వేస్ట్ అవ్వకుండా ఇది చేసింది. మనీష్ గురించి ఒక మెయిన్ పాయింట్ చెప్పాలండి. నిన్న మనం డిస్కస్ చేసుకుందే, మీరు చెప్పిన పాయింట్ ఏది హైలైట్ చేస్తున్నాను నేను. అంతే ఏంటంటే మనీష్ యాక్చువల్గా భరణిని స్నేక్ అన్నాడు. మనం జనరల్గా స్నేక్ అని ఎవరిని అంటాం, రెండు మాటలు మాట్లాడే వాళ్ళని, ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడే వాళ్ళని, రెండు నాలుకలు ఉన్న వాళ్ళని స్నేక్ తో పోలుస్తారు. వీడు పాములాగా ప్రమాదకరమైన వ్యక్తి అని భరణిని అంటున్నాడు. కానీ ఇక్కడ డీకోడింగ్ చేస్తే చాలా అనాలిసిస్ మైన్యూట్గా మనం చూస్తే మనీషు ఫస్ట్ వెళ్ళి శ్రీజ మీద ప్రియా మీద గందరగోళంగా ఏడ్చాడు. వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని చెప్పి వేరే చోట కూడా ఇమాన్యుల్ దగ్గర ఎవరి దగ్గర బాగా ఫీల్ అయ్యాడు, బయటకు వచ్చి ఏడ్చాడు, కార్నర్ అయ్యి ఏడ్చాడు. అసలు కామనర్స్ అంత వరస్ట్ ఫెలోస్ ఎవరు లేరు అది ఇదని అన్నాడు. మరి కామనర్స్ అంత వరస్ట్, ఫేక్, ఫెయిత్లెస్, రూత్లెస్ ఎవరు లేరు అన్నప్పుడు నీకు నామినేషన్ ఛాన్స్ ఉంటే ఎవరిని వేయాలి, శ్రీజాన్ చేయాలి. కానీ ఎవరిని చేశాడు, భరణిని చేశాడు. పైగా ఇంత డ్యూయల్ మైండ్ పెట్టుకొని భరణి గారికి మళ్ళీ అదే గుడ్డు విషయంలో మీరు సంజనాకి మీరు సపోర్ట్ చేశారు, ఆయన గుడ్డు దొంగలించింది చెప్పలేదు. 10 రోజులు అయిపోయిందండి, ఆ గుడ్డు పగిలిపోయి కూడా ఉంటుంది. దాన్నే పట్టుకుని ఏలాడుతూ బిగ్ బాస్ కూడా చిరాకు వచ్చేసి వీళ్ళ పాయింట్స్ ఎలా ఉన్నాయి కామనర్స్. ఇది శ్రీజ విషయంలో కూడా 2 గంటలు ఆర్గ్యూ చేస్తుంటే ఆపమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఆగు ఆగు అని చెప్పి 2 సార్లు చెప్పినా కూడా ఇది లైవ్ లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆపదు ఆవిడే. పాయింట్ ఏమన్నా ఉందా, లేదు. అదే గందరగోళం. శ్రీజ ఏంటంటే మధ్యలో దూరిపోతుంది, వేరే వాళ్ళకి గొడవ జరుగుతున్నా కూడా తిను మధ్యలో ఇంటరాక్ట్ అయిపోతుంది. అక్కడ అసలు అదే కదా జరిగింది. నైట్ వచ్చేసి సంజన గారును యాక్చువల్ గా మనీష్ మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరాక్ట్ అయిపోయి మధ్యలో అక్కడ పెద్ద గొడవ చేసేసి మనీష్ టాస్క్ లో ఆరెంజెస్ దాచిపెట్టినప్పుడు సంజన ఏమనుకుందంటే లేదు నేను కెప్టెన్ కదా, నేను కావాలంటే మళ్ళీ ఆరెంజెస్ ఇవ్వగలను, వాళ్ళకి ఒకసారి అర్థం అవ్వాలి అని చెప్పి చిన్నప్పుడు మనం చదువుకున్న చందమామ బాలమిత్ర కథల్లో గుణపాఠం అనేది ఒకటి ఉంటది కదా, ఆ లెసన్ నేర్పియాలి. ఆ టైప్ లోపల వెళ్ళి దాచి తర్వాత చూసావా నేను ఒకళ్ళని ఎందుకు పెట్టాలనుకున్నాను, ఒకళ్ళు కంపల్సరీగా కావాలి, దానికి ఏదో పేరు పెట్టారు సరిగ్గా గుర్తురాట్లా, ఎవరో ఒకళ్ళు ప్రొటెక్టర్ ఉండాలి ఈ దొంగతనాలు జరగకుండా. అంటే ఈ ప్రియా గాని శ్రీజ గాని నన్ను టార్గెట్ చేశారు, నీలో ఏముందని దమ్ము శ్రీజ నిన్ను టార్గెట్ చేయడానికి, ప్రియా అసలు ఏం ఆడుతుందని, అమ్మాయి ఎవరెవరు ఏం ఆడుతున్నారు ఎలా అనాలిసిస్ చేసే కన్నా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటే. ఇప్పుడు రాము రాథోడ్ ఉన్నాడు, తను గేమ్ వచ్చినప్పుడు టాస్కులు పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. తనకి ఇచ్చిన అప్పచెప్పిన టాస్కులు కూడా లాండ్రీ పని ఏదో చెప్పారు తనకి, పాపం అతను చక్కగా బట్టలు అరిగిపోయేలాగా, చేతులు కాళ్ళు అరిగిపోయేలాగా పని చేసుకుంటూ వెళ్తున్నాడు, బట్టలు చిరిగిపోయేలాగా ఉతుకుతూనే ఉన్నాడు కంప్లీట్గా. అంటే ఉంటే అలా ఉండాలి కానీ ఇట్లా ఉంటే ఎట్లా. సో ఇదంతా అవుట్ ఆఫ్ ఫన్ చెప్పాలనిపించింది. అండ్ చాలా మంది రివ్యూవర్స్ కి బీపీ వచ్చేసి నేను రివ్యూస్ చూస్తూ వచ్చాను ఎవరెవరికి ఎలా అనిపించింది అని. అలాగే ఒక 400-500 మెసేజెస్ కూడా చదివానండి, అవన్నీ ఫ్రేమ్ చేసి చెప్తున్నా నేను.
సో దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ బిగ్ బాస్ నామినేషన్స్ నామినేషన్స్ ఈ రోజు కూడా ఉండడం అనేది నాన్ కంటిన్యూషన్ సెన్స్. ఉంది. అవును. కంటిన్యూషన్ అంత పెట్టకూడదు, సోదంతా చూపెట్టి అసలు మిగతావి అనవసరం. దాని లోపల క్రిస్ప్ గా మండే ఇచ్చేస్తే మనకి అయిపోతుంది. అంటే వాళ్ళు కూడా నామినేషన్ అంత సాగతీస్తున్నారు, డిస్కషన్ ఆపట్లేదు అక్కడ. మెయిన్ ఒకటండి, ఒకవేళ ఇది కనుక ఈ వీడియో బిగ్ బాస్ దాకా రీచ్ అవ్వగలిగితే అందరు రివ్యూర్స్ చెప్పేది, నేను చెప్పేది, మిగతా అందరి ఒకటి ఏంటంటే లైవ్ లోపల దేనికి గొడవ అవుతుంది అనేది దానికి హింట్ అనేది క్లియర్ గా 1 hour ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా కట్ చేయండి. లేకపోతే అసలు దేని మీద కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, సంజనాని ఆశా సైని అంటే ఫ్లోరా ఏదో అనేసింది అని అన్నారు కదా, చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసింది, అది ఎక్కడ లేదు, 1 hour వీడియోలో లేదు. 1 hour వీడియో అది కన్ఫ్యూజన్ గా ఉంటది కదా మనకు కూడా. ఆడియన్స్ అసలు డిస్కనెక్ట్ అయిపోతాడు. ఎక్కువ మంది స్టార్ మా కూడా చూస్తారు కదా. సో అది కొంచెం మీరు కేర్ తీసుకుని, మిగతా సోది అదంతా వాళ్ళేదో లవ్ స్టోరీలు అవి ఎవడో చూడండి, అది ఫేక్ అని మాకు తెలుసు. రీతు చౌదరికి డెమోన్ పవన్ కి ఏదో కనెక్ట్ చేయాలని చూస్తున్నారు, కానీ అది కూడా వర్కౌట్ కాదు. సో దిస్ ఈస్ వాట్ today's analysis. Yes, sir. Stay tuned for more updates.